హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఇట్లా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు శివదేవుని పూజ చేసేసుకోవడం అయిందండి. సోమవారం ఈరోజు 7 వారాలు పూర్తయిపోయినాయి. అదిగోండి, అన్నయ్య దయ వల్ల ఏది విఘ్నాలు లేకుండా చక్కగా 7 వారాలు పూర్తయిపోయినాయి అనమాట. ఇదిగోండి మాకు శివయ్య చూపిస్తాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏం వంట చేశానో చూపిస్తాను రండి. ఇదిగోండి, శివదేవుని పూజ ఇలా చేసుకోవడం జరిగింది. నేను చూశారు కదా, నివేదన చాలా తేలికైన నివేదన అనమాట. ఏమి లేదండి, కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు, అలాగే బెల్లము, తులసి దళం వేసుకుని నివేదన చేసుకోవాలి. ఇంకా పళ్ళు మీ ఇష్టం, రకరకాల పళ్ళు ముక్కలు అన్నీ వేసుకుంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇంకా ఏదైనా వండుకొని చేసుకుందామన్నా కూడా చేసుకోవచ్చు. ఏది వద్దండి, భగవంతుడు మీ ఓపిక ఎంత చేయాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఇదిగోండి శివయ్య చూశారు కదా, ఈ శివయ్య నాకు మానస సరోవరం నుంచి వచ్చిన శివయ్య అనమాట. ఈయన శివయ్య ఎదురుకుండా మరి నందీశ్వరుడు ఉండాలి కదండి, అందుకని గంటకి నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇదిగోండి శివ కుటుంబం చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇదనమాట, నేను కాశీ నుంచి తెచ్చుకున్న శివ కుటుంబం ఇది. చూస్తారు కదా, వెనకాల రాముల వారు, సీతాదేవి అందరూ ఉన్నారనమాట. ఇలా చేసుకున్నానండి. నా పూజ ఇలా జరిగింది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళా విశ్వేశ్వరుడు అనుగ్రహం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో కాశీ వెళ్ళాలని బాగా కోరికగా ఉంది. మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలియదు, కానీ ఆయన పిలిపించుకోవాలి అంతే. ఇదిగోండి మా శివయ్య చూసారు కదా, ఇదనమాట పూజ ఇలా చేసుకున్నాను. ఇదిగోండి ఈరోజు చేయబోయే కూర ఇదే, పొట్లకాయ అనమాట. చాలా రోజులైంది పొట్లకాయలతో చేసి. పొట్లకాయలు ఏం పెద్ద ఎక్కువగా హడావుడు ఏం చేయనండి. పొట్లకాయ కొబ్బరిలో వేసుకోవచ్చు. ఈ మధ్యన రెగ్యులర్గా కొబ్బరిలో వాడుతున్నాను ఎక్కువగాను. సో పొట్లకాయ ఫ్రై చేసేస్తాను. ఇది కట్ చేసి పొట్లకాయ ఫ్రై చేసేస్తాను. తర్వాత ఏం చేశానంటే, ఇక్కడ దీంట్లో పప్పు పెట్టుకున్నాను. ఈ పప్పుని ఏదో ఒక పప్పు, కలగల పప్పు వేసేస్తాను. తర్వాత ఎప్పుడు చేసి పులగం చూసారు కదా, ఇదిగోండి ఇది పులగం అనమాట. ఇక గబగబా వంట చేసేసి నివేదన చేసేయాలి. అవసర నివేదన అయితే పెట్టేశాం కదా, పళ్ళతోటి పెట్టేశాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా చేసుకుని మహానివేదన చేసేస్తానమాట. సో ఇది శుభ్రంగా కడిగేసుకుని, తరిగేసుకుని, కట్ చేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసి ఆ పప్పుని ఏదో ఒక పప్పు కలగలుపు చేసేస్తానే. ఇప్పుడు ఈ కట్ చేసేసుకున్నాం కదండి, కట్ చేసేసుకున్న ముక్కలన్నీ కూడా మనం ఒక దాంట్లో వేసేసుకుందాము. ఇట్లా ఒక గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు ఏం చేద్దామంటే, దీన్ని దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కొంచెం చాలండి పసుపు వేసేసుకుని ఇలా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇలా మొత్తం అన్నీ అనేసిన తర్వాత మొత్తం గట్టిగా అనేసుకోండి, చేతితోటి గట్టిగా పిండేసేసుకుని పిసికేసుకుని ఇలా పక్కన పెడదాం. ఒక 5 మినిట్స్ పెడితే నీరు వచ్చేస్తుంది. నీరంతా పిండేసుకుని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ తినేటట్టు అయితే కనుక ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈరోజు నేను సోమవారం పూజ చేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయలు ఏం తినాను కాబట్టి సో ఉల్లిపాయలు వేయట్లేదు. నేను గట్టిగా పిడిచేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత నీరు వచ్చేస్తుంది. గట్టిగా పిడిచేసేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేసేసుకుని ఉప్పు కారం వేసేసుకోవడం అండి. సింపుల్ అనమాట మనకి ఈ ఫ్రై. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఇదిగోండి ఈ టమాటాలు నేను కడిగేసుకుని తెచ్చుకున్నాను శుభ్రంగాను. ఈ టమాటాలని కట్ చేసుకుందాము. కట్ చేసేసుకుని ఈ టమాటాలతో పప్పు చేసేసుకుందాం. టమాటా పప్పు అంటే దీంట్లో నేను ఇంకా చింతపండు పులుపు కానీ ఇంకే పులుపు వేయట్లేదండి. ఊరికే ఇట్లానే దీంతోనే చేస్తాను. సింపుల్ అనమాట, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే పూజ అయ్యేటప్పటికి లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను తెల్లవారుజామున లేవట్లేదు. సో తెల్లవారుజామున లేచేసామే అనుకోండి, చక్కగా మన పనులు అయిపోతాయి. నాకు ఇంకా బాక్సులు హడావుడు లేదు కదా, అందుకని చెప్పి కొంచెం బద్ధకం చేస్తున్నాను. బద్ధకం ఉండకూడదు ఫ్రెండ్స్, మరి ఉన్నమాట మీతో చెప్పాలి కదా. సో ఇక బద్ధకమే పెరిగింది. ఆ బద్ధకం లేకుండా నేను ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎక్కడ అవ్వట్లేదు. అలారం పెడుతున్నాను, 5:30కి అలారం ఆపేసి పడుకుంటున్నాను నేను. సో
ప్రయత్నం చేసి కొంచెం తొందరగా పని అయ్యేటట్టు చూసుకుంటాను. సో మేము ఇద్దరమే కదా అని చెప్పి అలా 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 లేట్ అయిపోతుంది అనమాట. ఇక వంట దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి చేసేద్దాంలే అని అనిపించి అట్లా చేసేస్తున్నాను. సో అలా కాదు, ఈసారి నుంచి చక్కగా బుద్ధిమంతురాల్లాగా చంద్రాళ్ళే లేచి చక్కగా అన్ని పనులు చేసేసుకుని, అన్ని పనులు నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్, ఎవరు చేయరు, పని అమ్మాయి కూడా లేదు. సో మా వారు హెల్ప్ చేస్తారండి. ఈ మా వారి హెల్ప్లు అయిపోతే నేనేం చేయలేను కదా. ఇంత చాలండి, ఈ 3 టమాటోలు సరిపోతాయి. ఇప్పుడు ఆ ఉడకబెట్టుకుని పప్పు ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని పప్పు కింద చేసేసుకుందాం. టొమాటో పప్పు కింద చేసేసుకుందాము. టొమాటో పప్పుకి ఏమోని ఇదిగోండి, పచ్చిమిరపకాయలు కావాలి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కడిగేసి పెట్టుకున్న కరివేపాకు, ఇక సన్నగా చీల్చుకున్న, ముక్కలుగా చీల్చుకున్న, ఎట్లా చేసుకున్న పచ్చిమిరపకాయలు. ఇంకా చూసారా, ఈ హడావుడైపోతుంది అనమాట. ముందే నిదానంగా చేసుకుంటే చక్కగా ఉంటుంది. పూజ అయిన తర్వాత ఇంకా ఆకలిస్తూ ఉంటుంది. ఆకలిసినప్పుడు ఏదో ఒకటి కాలే కట్టుకు మండే బూడిదన్నట్టు ఏదో ఒకటి చేసేద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు. సో ఇంకా ఫటాఫట్ లాగించేద్దాం తొందరగా. ఇదిగోండి ముందుగా స్టవ్ వెలిగించేసుకుని మూకుడు పెట్టేసేసుకుంటే మనం దీంట్లో వేపుడు చేసేసుకోవచ్చు, పొట్లకాయ ఫ్రై చేసేసుకోవచ్చు. పొట్లకాయ ఫ్రై చేసే ముందు ఇదేం చేయాలంటే తడిగా ఉంది, ఒకసారి కడిగేసుకుని ఇట్లా పెట్టేసుకుంటే మనకి తొందరగా వేడవుతుంది అనమాట, నీరంతా లాగేస్తుంది కదా. అందుకని ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఇలాంటి టిప్స్ అన్నీ మనకి అవసరం అండి, తప్పకుండా వంట చేసే వాళ్ళకి ఇలాంటి టిప్స్ అన్నీ అవసరం పడతాయి అనమాట. అయిపోయింది కదా, ఇదిగోండి. ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకుని, అయితే ఇది కొద్దిగా వేడి అవ్వాలి. వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం చూస్తే మీకు ఒక ఆవకాయ చూపిస్తానండి. కీరా తోటి ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, సరేనా? భలే టేస్టీగా ఉంది. నేను ఇదిగోండి మొన్న చూపించా మీకు, ఒక కీరా తోటి ఆవకాయ కలిపేసుకున్నాను. ఇప్పుడు ఏకాదశి రోజు చేసిన దాంట్లో ఉంటుందన్నమాట. మనకి అంటే పప్పు అవన్నీ ఏం తినకూడదు కదండి, అందుకని పచ్చడి నంచుకోవడానికి కావాలి కదా, అందుకని దీంతో ఆవకాయ పెట్టాను. ఇప్పుడు కూడా మీకు చేసి చూపిస్తాను. ఇంకొకటి ఉంది మీకోసమే, అది అట్టే పెట్టా. ఇదిగోండి వేడైపోయింది. వేడైన తర్వాత మనం ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇదంతా దీంట్లో కొంచెం నీరు పిండేసుకోవాలి. ఇలా పిసికేస్తే నీరు వచ్చేస్తుంది. నీరు పిండేసుకుందాం. పిండుకోకుండా వేసారంటే కొంచెం గబ్బు వాసనలాగా వస్తుంది, ఆ పొట్లకాయ వాసన ఒక రకంగా ఉంటుంది. అది నాకు నచ్చదు కాబట్టి ఇలా పిండేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు అలాగే వేసేసుకోండి. ఇక పోషకాలు పోతాయి అవి ఇవి అని అనుకునే వాళ్ళు డైరెక్ట్గా వేసేసుకోండి. ఉడకపెట్టి వార్చుకుంటే అంత పెద్దగా బాగుండదు, మెత్తగా అయిపోతుంది. సో అందుకని నేను ఇట్లా వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా పిండేసుకుని మొత్తం అంతా ముక్కుట్లో వేసేసుకుంటే మగ్గుతుంది, దాని పాటిన అది అలా మగ్గుతూ ఉంటుంది. మనం వేరే పప్పులో కూడా రెడీ చేసేసుకోవచ్చు. పప్పు కూడా చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. పొట్లకాయ గింజలు పడేయకండి, బాగుంటాయి, గింజలు తినచ్చు. చూసారు కదా, మొత్తం అంతా అలాగా వేసేసుకుని ముక్కుట్లో వేసుకోండి. మంట తగ్గించుకుని కలుపుదాం. దీని గురించి మీకు చెప్పాలి, ఇది ప్లాస్టిక్ స్పూన్ అయితే కాదండి, ఇది సిలికాన్ అనమాట. సిలికాన్ స్పాచులా. దీంతో కలపకూడదు, దీంట్లో కలపకూడదు అన్నారు. పెద్ద పెద్ద వాళ్ళే చేస్తూ ఉంటారు దీంతో, చెఫ్లు అందరూ కూడా దీంట్లో చేస్తుంటారు. ఇది సిలికాన్ అనమాట, మంచిదే. ఇది ప్లాస్టిక్ది అయితే కాదు, రబ్బరు ప్లాస్టిక్ లాంటిది కాదండి. రబ్బర్ అయితే కరిగిపోతుంది. చూసారా, ఎంత చేసినా కూడా ప్లాస్టిక్ కూడా ఇది పాడేస్తుంది కదండి కలిస్తే. ఇది మీకు దీని గురించి వివరణ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను. ఇలా పెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉండండి, దీన్ని ఇటుపక్క పెట్టేసుకుందాం, అది అలా మగ్గుతూ ఉంటుంది. దీన్ని వెలిగించుకుని ఈ ప్యాన్ పెట్టేసాను. దీంట్లో పప్పు చేసేద్దామని చెప్పి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేద్దామండి. ఆయిల్ కాస్త వేడవ్వాలంటే కొంచెం హైలో పెట్టేశాను.
తొందరగా వేడైపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే పోపు వేసుకుందాం. పోపు దినుసులు అనమాట. ఇది ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపేసి నేను ఈ డబ్బాలో పోసుకున్నాను. అదే అనమాట ఇది. ఇంగు డబ్బాలో పోసుకున్నాను. మన ఇంట్లో ఇంగు డబ్బాలు బోల్డని ఉంటాయి కదా, ఆ డబ్బాలు ఇలా యూజ్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇది కూడా 3 కలుపుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఈ 3 కలిపింది ఇందులో వేసేసుకుందాం. ఎంత, 1 స్పూను. ఇలా కలుపుకుంటే ఇది మాడిపోకుండా ఉంటుంది, త్వరగా మాడిపోకుండా ఉంటుంది. దగ్గర నుండి చూసుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవడమే. మనం పోపు మాడిపోయింది అనుకోండి, మనం అంత తినలేమన్నమాట, అంత రుచి బాగుండదు. కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలి. చూసారా వేగుతుంది. ఇప్పుడు మంట తగ్గించేయండి ఇమీడియట్గా. ఆవాలు చిటపటలాడాయి, మెంతులు బాగా వేగినాయి, కలర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం చేసే పని ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఒక్కసారి అవి ఇలా వేయించండి. వేయించిన తర్వాత ఇదిగోండి, ఇది ముక్క కారం. నేను ముక్క కారం చేసి పెట్టుకుంటాను. ఎండుమిరపకాయలు పచ్చగా మిక్సీలో వేసుకుని ముక్క కారం అనమాట. ఇది పెట్టుకున్నది అయిపోయింది. ఇంక మళ్ళీ మిక్సీ వేసుకోవాలి మళ్ళీనే. ఇది ఊరి నుంచి వచ్చిన మిరపకాయలు అనమాట. ఇది పెద్ద మిరపకాయలు, వెడల్పు మిరపకాయలు ఉంటాయి చూడండి, ఊరగాయ ఇది, అదనమాట. ఆ మిరపకాయలతో చేసుకున్న కారం. ఇప్పుడు ఇమీడియట్గా కారం మాడిపోకుండా టొమాటో ముక్కలు వేసేసేయండి. టొమాటో ముక్కలు నీటిలో మగ్గించుకునే దానికంటే కూడా ఇలా కొంచెం ఆయిల్ తోటి ఇలా మగ్గించుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అమ్మ పోపు అది వేసాం కదా ఫ్రెండ్, గొట్టు వస్తుంది. మీరు ఏం చేస్తారంటే దీంట్లో చింతపండు వేయాలి అనుకునే వాళ్ళు కొంచెం చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండు రసం ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు దీంట్లో వేసుకోండి. ఇప్పుడు నేనైతే చింతపండు వేయట్లేదు. పులుపు కొన్ని రోజులు వాడడం మానేమని చెప్పాడు అనమాట. నేను మెడిసిన్స్ వాడుతున్నానని చెప్పాను కదా, దానికోసమని పులుపు అవాయిడ్ చేయమని చెప్పారు. సో అందుకని పులుపు వేయను. మీరు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. దీంట్లో మీరు తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు అవన్నీ ఏమైనా తినేవాళ్ళు ఉంటారనుకోండి, ఈ పోపులోనే వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకుని వేసుకోవచ్చు. అమ్మా, ఇప్పుడు మనం దీనికి ఉడకాలంటే కనుక తొందరగా కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు వేసేసుకున్నాము, ఇంకా పసుపు కూడా వేసేసుకుందాం. అన్నీ వేసేసుకున్నాం కదా, ఉప్పు, పసుపు, కారం, టొమాటో ముక్కలు అన్నీ వేసుకున్నాము. ఇంకొకటి వేయలేదు. ఏంటది చెప్పండి, చెప్పిస్తారా? తెలుసు మీకు, తెలిసిపోయింది. అదే 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 మీరు అనుకున్నదే, అదే ఇది. నా ప్రాణం, నాకు ఇష్టం ఇదనమాట. ఇది లేకపోతే ఇట్లా ఫ్రెండ్స్. అదేనండి, ఇంగువ. కొంచెం ఇంగువ ఎక్కువ వద్దనుకునే వాళ్ళు కొంచెమే వేసుకోండి. అసలు ఇష్టం లేదనుకునే వాళ్ళు వదిలేసేయండి, వేసుకోవడం మానేసేయండి, సరేనా. ఇది ఇట్లా కొంచెంసేపు మగ్గుతుంది, కొంచెం సేపు మగ్గనిద్దాము. మరి కంగారు పడితే వంటలు అవ్వవు కదా ఫ్రెండ్స్. నాకైతే కంగారుగానే ఉంది, ఇదేమో అవ్వట్లేదు. ఇప్పుడు అది అయిన తర్వాత నేను ఇది చూపిస్తాను మీకు, మరి వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ కూర చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. మన పొట్లకాయ ఫ్రై ఇవ్వండి, కనిపిస్తుందా? ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేయలేదు, సో ఉప్పు వేసేద్దాం, తొందరగా ఉడికిపోతుంది. సరిపడా ఉప్పు కొంచెం వేద్దాం, సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవచ్చు, బాగుంటుంది. కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాము. ఉప్పు వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని చూద్దామండి. పప్పు చూసారా, ఇవ్వండి మంచిగా మగ్గిపోయింది. టమాటాలన్నీ మంచిగా మగ్గినాయి. ఇలా మగ్గితే రుచి అద్భుతంగా ఉంటుందండి.
తెలుసా. అలా నీళ్ళలో ఉడకబెట్టే కంటే కూడా ఇది కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా పోపుతో పాటు వేసేసుకుని మగ్గిచ్చేసుకున్నారే అనుకోండి, ఇంకా సపరేట్గా పోపు పెట్టాల్సిన అవసరమే లేదు, ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి, ఈ పప్పు ఉడికించుకున్నాను కదా, ఈ పప్పు ఉడికించుకున్నది పక్కకు తీద్దాము. దీంట్లో మనం అడుగున కుక్కర్లో నీళ్లు పోస్తాం చూడండి, ఆ నీళ్లు పప్పు పెట్టావు పడుతూ ఉంటుంది కదా, ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా ఇందులో పోసేద్దాం. ఇది నేను మంచినీళ్ళతోటే పెట్టుకుంటానండి, అందుకని ఈ పప్పు ఉడికిందే కదా, సో అందుకని నేను అందులోనే వేసేస్తాను నీళ్లు వేస్ట్ చేయకుండా. ఇప్పుడు మనకి కావాల్సిన నీళ్లు పోసుకోవచ్చు ఇందులోని. పప్పుకి సరిపడా నీళ్లు పోసేసుకుంటే ఇదిగోండి, మీకు కొంచెం పలచదనాన్ని బట్టి మీకు ఎంత ఏ రకంగా కావాలంటే ఆ రకంగా నీళ్లు పోసుకోవచ్చు. ఎక్కువ పలుచగా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి, వద్దనుకుంటే కొంచెం గట్టిగా కావాలనుకుంటే తక్కువ నీళ్లు పోసుకోండి. పోసుకున్న తర్వాత ఇది ఒకసారి హైలో పెట్టుకుంటే ఒక బాయిల్ వచ్చేస్తుంది. దీన్ని పప్పుని ఒకసారి ఇలా మెదిపేసేసుకుని మనం అందులో కలిపేసుకోవచ్చు. మెత్తగా ఉడికిపోయింది చూసారా, ఇదిగోండి. అంతే, ఎక్కువ కుమ్మేస్తే ఇంకా పేస్ట్లా అయిపోతుంది. చాలు, ఇది బాగా మరిగిన తర్వాత దీంట్లో కలిపేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా కీరాని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కీరా ముక్కల్ని ఏంటంటే మీరు అటు ఇటు కట్ చేసుకోండి, ఆ క్లిప్ మిస్ అయింది కట్ చేయడం. సో కీరాకి తొక్క తీయాల్సిన అవసరం లేదు, రెండు ఆ చివర ఈ చివర కట్ చేసేసుకుని పెట్టుకోండి. ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి. నేను మొన్నసారి పెట్టిందేమో ఇది తురిమేసి పెట్టాను, ఇప్పుడు ముక్కల కింద కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే కనుక ఒక పొడి గిన్నె తీసుకోండి. ఈ గిన్నె తడిగా ఉంది, కొంచెం తుడిచేసుకుని తెచ్చుకుంటాను. అంటే ఎక్కువ నిలవ ఉంటే కనుక పొడిగా పెట్టుకున్నారే అనుకోండి 2 days నిలవ ఉంటుంది అనమాట. మనం అప్పటికప్పటికే కదండి, అందుకని మామూలుగా పెట్టుకున్నా పర్వాలేదు. ఈ మొక్కలన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, తురుముకున్నదంటే మీకు తొందరగా తురుముతుంటే నీరు వచ్చేస్తూ ఉంటుంది. దీంట్లో నీరు రాదు కదా, అందుకని మనం ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. ఇదిగోండి, కొంచెం సాల్ట్ వేసేసి ఇలా పెడితే కొంచెం సేపు పక్కన పెట్టాము అనుకోండి, నీరంతా వచ్చేస్తుంది అనమాట. నీరు పిడిచేద్దాం. ఉప్పు వేయకుండా ఉన్నదైతే కనుక నీరు తాగడానికి ఉంటుంది, ఉప్పు వేసేసి పిడిచేస్తుంది తాగడానికి కొంచెం మరి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బీపీ ఉన్న వాళ్ళు తాగారే అనుకోండి కొంచెం బీపీ పెరిగిపోతుంది. సో తురిమితే అలా మనకి ఉప్పు లేకుండా కూడా చక్కగా నీరు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ముక్కలు కదండి, అందుకని కొంచెం ఉప్పు కలిపితే నీరు వచ్చేస్తుంది. ఒక 2-3 నిమిషాలు ఇలా పైన పెడదాము. ఇప్పుడు మనం పప్పు చూసేద్దాం రండి. ఇదిగోండి, ఈ పప్పులో నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం మనకు సరిపడా పప్పు వేసేసుకుందాం. ఈ పప్పును అయితే నేను ఉంచేస్తాను, ఎక్కువైపోతుంది మళ్ళీ మాకు. ఇదిగోండి, ఇలా జాగ్రత్తగా కలిపేసుకుంటే కలిసిపోతుంది. మనకి చింతపండు పులుపు లేదు కదండి, అందుకని కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటే ఆ పులుపు సరిపోతుంది అనమాట. అది చూసారా, ఇలా అయిపోయింది. ఒక్కసారి కొంచెం ఇది బాయిల్ అయితే ఈ పప్పు అయిపోయినట్టే. కావాలంటే మీరు పైన కొత్తిమీర వేసుకునే వాళ్ళు కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా మరుగుతూ ఉంటుంది. ఈ ఫ్రై ఏమైపోయిందో ఏంటో చూద్దాం. చాలాసేపు అయింది నేను చూసి, నేను పట్టించుకోవట్లేదు. అయిపోయింది ఫ్రెండ్స్, వేగిపోయింది ఇది. ఇదిగోండి, బాగా వేగిపోయింది చక్కగాను. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాం, కారం వేసేసుకోవడమే ఫ్రెండ్స్, అంతే. ఇది చాలా సింపుల్ ఫ్రై. ఇదిగోండి కారం, మీకు తగినంత తినగలిగేంత కారం వేసుకోండి. చూసారా, పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంక దీన్ని మూత పెట్టేద్దాము. ఒక 2 minutes ఇలాగే వదిలేస్తే కనుక మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఆపేసి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ పప్పు కూడా అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి, ఇంకా కొత్త ఉడికిపోతుంది కదా, దీన్ని కూడా ఆపేసి డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. మంచి వాసన అయితే వేస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి. 2 పదార్థాలు సూపర్గా ఉన్నాయి. చూసారు కదా, ఇంకా ఉడికిపోయింది. ఇదైతే నేను పక్కన పెట్టేసుకుంటా. దీంతో పలచగా చారులాగా ఏదైనా పెట్టేసుకుంటాను. స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఆపేసి ఇది మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం అసలైంది ఇవాళ చూపించిపోయేది చూపిస్తాం మీకు నేను. కీరా ఆవకాయ, కీరా దోసకాయ తోటి ఆవకాయ చూద్దాం. ఇప్పుడు ఈ కీరా దోసకాయకి నీరు వచ్చేసింది చూసారా. ఇప్పుడు మనం ఈ దోసకాయలంతా నీరు పిండేద్దాం. దీంట్లో వేసుకుందాం. మొత్తం నీరు
అంటే మీకు ఎంత పిండగలిగితే అంత పిండేసేసేయండి. ఈ నీరుతో వేసుకుంటే ఇదే నీరు కదా ఫ్రెండ్స్, ఇంకా నీరు అయిపోతుంది అనమాట. మనం ఉప్పు అన్నీ వేసేటప్పటికి ఇంకా నీరు వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం నీరు తీసేసుకుంటే బాగుంటుంది. ఉప్పు లేకుండా వేసుకుంటే మాత్రం నీరు తాగడానికి ఉండేది. ఇప్పుడు మనం ఉప్పు వేసేసాం కాబట్టి ఈ నీరు నేనైతే తాగను. లో బీపీ ఉన్న వాళ్ళు తాగొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఈ ముక్కలు ఇలా ఉన్నాయి కదా, దీంట్లో ఎన్నో ముక్కలు చూసారా, కొన్నే ఉన్నాయి. మనకు అన్నీ అందాజాగా వేసేసుకోవడమే. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి, 1/2 స్పూను ఆవ పొడి, పచ్చి ఆవాల పొడి, అలాగే కారం 1 స్పూన్ కారం, అలాగే ఉప్పు 1/2 స్పూను. ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువైపోతే ఉప్పుగా ఉంటుంది కదా, అది అంతే, అంతకు మించి ఎక్కువ వేయద్దు. అలాగే కొంచెం పసుపు, అసలైంది ఇది, చాలా చాలా ఇంపార్టెంట్, ఇంగువ. అయితే దీంట్లో ఇప్పుడు మనం చింతపండు రసం కానీ, నిమ్మప్పు కానీ, నిమ్మకాయ కానీ ఏది పిండట్లేదండి. అవేమీ లేకుండానే మనం ఆవకాయ చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం అన్నీ ఇందులో వేసేసుకున్నాం కదా, ఒక్కసారి దీన్ని చక్కగా కలిపేద్దాం. ఉప్పు, ఆవపిండి, కారం ఇలా కలిపేసుకోండి చక్కగా. ఆహా, ఇంగువ వాసన గుమాయించేస్తుందండి. స్టవ్తో పని లేదు ఫ్రెండ్స్. ఒక కీరా ఉందనుకోండి, దోసకాయ కూడా ఇలాగే చేసేసుకోవచ్చు, కీరాతో కూడా ఇలాగే చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా జర్నీలు చేశారే అనుకోండి, ఇప్పుడు లైక్ కాశీ లాంటి యాత్ర చేశారే అనుకోండి, 1.5 డే మనం ట్రైన్లో ఉండాలి. సో అలాంటప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెం పట్టుకెళ్ళిపోయి ఇలా కలిపేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 10 రోజులు 15 రోజులు ట్రిప్ ఉంటుంది కదండి, మనం ఆ భోజనాలు మీరు వండుకునే మాట అయితే కనుక ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం అంత, ఎంతో అవసరం లేదండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇక మీకు తగినట్టుగా వేసుకోండి. దీంట్లో పోపులు అవి ఏమీ అవసరం లేదు. చూసారా, ఇప్పుడు మనకి పిండి తక్కువైంది అనుకోండి, మళ్ళీ కొంచెం కలిపేసుకోవడమే అంతే, అంతకంటే లేదు. కాస్త ఊరిన తర్వాత కొంచెం ముక్క ఇదవుతుందండి, పిండి కనిపిస్తుంది అనమాట. మరి ఎందుకంటే ఓట వస్తుంది కదా, నీరు వస్తుంది కదా, సో అందుకని సరిపోతుంది అప్పటికి. చూసారు కదా, ఇదేనండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే కీరా దోసకాయ తోటి ఆవకాయ అనమాట. నచ్చిందా మరి మీకు? నచ్చితే మరి లైక్ చేయాలి కదా, లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారా. అదే విధంగా టేస్ట్ కూడా అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. నేను నిన్న కాక మొన్న చేశాను, మళ్ళీ మీకు చూపిద్దామని చేశాను. అంటే బాగుంది కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాను. కరెక్టే కదా, అది మీరు అర్థం చేసుకోవాలి, సరేనా. అంత బాగుంది కాబట్టి మళ్ళీ నేను చేయాలని అనుకున్నాను. ఇది మనకి 2 days అయినా ఉంటుందండి, బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట 2 days ఉంటుందన్నమాట. ఇదనమాట, నాకైతే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి మీకు చెప్తున్నానే కానీ. సరే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా దగ్గరగా పెట్టుకుంటాను, అన్నీ నేను నివేదన చేసుకోవాలి. పప్పు ఇట్లా తీసేసుకున్నాను, అలాగే పొట్లకాయ వేపుడు, అలాగే ఇది కీరా దోసకాయ ఆవకాయ అనమాట. ఈ పప్పులోకి ఆవకాయ నంచుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. నిలవ పచ్చళ్ళు తిన్నామని బాధ లేకుండా అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చండి. మామిడికాయ ఉన్నా చేసేసుకోవచ్చు, దోసకాయతో చేసుకోవచ్చు, కీరా దోసకాయతో కూడా చేసేసుకోవచ్చు. అలాగే టొమాటోతో కూడా ట్రై చేసి చూస్తాను ఎలా వస్తుందో. వచ్చిన తర్వాత బాగుంటే కనుక నేను అప్లోడ్ చేస్తాను, సరేనా ఫ్రెండ్స్. ఇదిగోండి, పులగం పెట్టుకున్నాను. ఇలాగా నా నివేదన అయిపోయింది. మా శివయ్యకి ఈరోజు ఇలా నివేదన చేసేసుకున్నాను అనమాట. శివదేవుని పూజ చాలా చక్కగా జరిగిందండి. సర్వేజన సుఖనభవంతు, లోకా సమస్త సుఖనభవంతు, అందరూ బాగుండాలని చెప్పి నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. ఈరోజు కూడా నేను అదే కోరుకున్నాను. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు కూడా ట్రై చేసి, ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.